నుంచి ఈ మొదటి అధ్యాయంలో మీరు ప్రార్థన వింటారు. ఈ మొదటి అధ్యాయము 4వ వచనం కానించి 11వ వచనం వరకు కూడా మొదటి ప్రార్థన. రెండవ ప్రార్థన 2వ అధ్యాయము 4వ వచనము రెండవ ప్రార్థన. మూడవ ప్రార్థన మనం పరిశీలించుకున్నట్లయితే 4వ అధ్యాయము 4వ వచనము. అలాగే 5వ ప్రార్థనలో మాత్రం మనము 6 అధ్యాయంలో 2 ప్రార్థనలు మనం వింటున్నామండి. ఆ భాగానికే మనం వెళ్తున్నాం. 6వ ప్రార్థన 5వ ప్రార్థనలో చాలా తేటమైన మాటలు ఉంటాయి. ఎందుకుంటాయంటే తన సహోదరులు ఎవరి మీద తిరగబడ్డారంటే నెహెమీ మీదకే తిరగబడ్డారు. ఎవరి మీద తిరగబడ్డారు? నెహెమీ మీదకే తిరగబడ్డారు. ఇప్పుడు మీ కుటుంబంలో ఉన్నారు, నువ్వు చాలా మంచిగా ప్రార్థన పరుడుగా ప్రార్థన భక్తురాలుగా నువ్వు ఉన్నావు, కొంతమంది వింటలేదు. వాళ్ళ కోసం నువ్వేం చేయాలి? ఈ రోజు నేర్చుకోవచ్చిన పాఠం. ప్రార్థన ఎలా నేర్చుకోవాలన్నది కూడా